నిజాయితీ సమగ్రతపై అనుమానాలున్న అధికారుల్ని కీలకమైన పోస్టుల్లో నియమించకుండా ముందస్తు నివారణకు కేంద్రం అమల్లో ఉన్న అగ్రీడ్ లిస్ట్ విధానాన్ని రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అలాంటి అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక జాబితా అగ్రీడ్ లిస్ట్ రూపొందించనుంది. ఈ మేరకు సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్ప్రవర్తన కలిగిన నిఖార్సైన అధికారులను కీలక పోస్టుల్లో నియమించేందుకు ఈ విధానం తోడ్పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ జాబితా రూపకల్పనకు సాధారణ పరిపాలన శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. జాబితాను ఏడాదికోసారి సమీక్షిస్తారు. కేవలం ఆరోపణల ఆధారంగా ఏ అధికారిని జాబితాలో చేర్చరు. ఒక అధికారి ప్రవర్తనపై ఖచ్చితమైన విశ్వసనీయ సమాచారం ఆధారాలుంటేనే జాబితాలో చేరుస్తారు. పేరు లేకుండా నకిలీ పేర్లతో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోరు. ఏ అధికారిపైనైనా ఫిర్యాదు వచ్చినప్పుడు అది నిజమని 90 రోజుల్లోగా నిరూపించగలిగితేనే జాబితాలో చేరుస్తారు. జాబితా రూపకల్పనలో పరిగణలోకి తీసుకునే అంశాలు విధి విధానాల్ని దానిలో పొందుపరిచారు.